డబ్బులు లేవంట. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని డాక్టర్లు చెప్పారంట. ఏం చెప్పారంట డాక్టర్లు? డబ్బులు కడితేనే వైద్యం ప్రారంభిస్తాం. ఎంత కట్టమన్నారు? 1,75,000 కట్టమన్నారంట. ఆ టైంలో అక్క నాకు ఫోన్ చేశారు, రాజా ఎలాగుంది ప్రేయర్లో పెట్టంటే, నా దగ్గర అంత ఉండవు, నాకున్నంతలోనే కొంత సహాయం పంపించా. అది చెప్పకూడదులేండి మనం, కొంత, మరీ లక్షలు వేలు కాదు కానీ, అక్క నా దగ్గర ఉంది, ఇదో కొంచెం విత్తనం, వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది కదా అంటే, వండర్ఫుల్ రాజా, చాలా సంతోషం, నువ్వు ఈ మనసు ఉందని నీకు ఫోన్ చేశా. ఆ తల్లి పాపం ఒంటి మీద వస్త్రాలు సరిగ్గా లేవంట, సరైనటువంటి కట్టుబొట్టు లేదంట. వెంటనే అక్క అడ్డు నిలబడి, ఒక రోజులో వాళ్ళు తీసుకురాకపోతే నేను కడతాను డాక్టర్ గారు, మీరు అయితే వైద్యం స్టార్ట్ చేయండి అనగానే ఆ డాక్టర్ స్టార్ట్ చేశారంట. ఎప్పుడైతే ఆ మాట విందో తల్లి, ఎక్కడుందో అక్కడే మోకరించి ప్రార్థన చేసిందంట. ఏం చేసిందంట? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అక్కడే మోకరించి ప్రార్థన చేసిందంట, 2 చేతులు పైకెత్తి. కొడుక్కి అక్కడ వైద్యం ప్రారంభమైంది, ప్రార్థన చేసింది. ఆ డాక్టర్ అక్క బయటకు వస్తుందంట, చూస్తుందంట. ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది, ఎవరినైనా డబ్బులు అడుగుతుందా, లేకపోతే ఏదో ఒకటి చెప్తే బాగుండు కదా, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఆ బెంచీ దగ్గరే అక్కడ ప్రార్థన చేసుకుంటుందంట. ఆవిడ ప్రార్థన చేసే స్థలం దగ్గర ఎవరు వెళ్తలేదంట, ఆ బల్ల దగ్గరే మోకరిస్తుందంట. తనలో తాను కన్నీళ్లు కార్చుకుంటూ ప్రార్థన చేస్తుందంట. గంట అయిందంట, 2 గంటలు అయిందంట, 3 గంటలు అయిందంట. వెంటనే డాక్టర్ చూసి, నర్సు ఎవరినైనా లేపండి, వద్దమ్మా ఆవిడ ప్రేయర్లో అసలు లేగట్లేదు, ఆవిడ ఏమైనా వద్దమ్మా మంచినీళ్ళు ఇవ్వండి అంటే, లేదు ప్రార్థన చేస్తుంది. ఎవరిని ఆవిడ ఏం చెప్తే అలా ఎవరైనా అడుగుతుందా లేదంటే, లేదు ప్రేయర్లోనే ఉన్నారు ఆవిడ. దాదాపుగా 9 గంటలు 10 గంటలు గడిచిన తర్వాత డబ్బులు అరేంజ్ అయినాయా అని అడిగారంట పైన ఉన్న డాక్టర్, ఈవిడ్ని హెడ్ డాక్టర్ ఉంటారు కదా. అప్పుడు ఈ డాక్టర్ సిస్టర్ చెప్పారంట, లేదండి అవ్వలేదు, మరి ఏంటి పరిస్థితి అంటే, వెంటనే డాక్టర్ గారు అన్నారంట, మా అమ్మగారు చనిపోయి 12 సంవత్సరాలు అయింది, ఇది 13వ సంవత్సరం. మా అమ్మ చనిపోయిన రోజున ఎవరైనా వస్తే ఆ రోజు నెలకు ఉచితంగానే ట్రీట్మెంట్ చేస్తాను. ఓ పని చేద్దాం డాక్టర్, ఆవిడ డబ్బులేమి మనం తీసుకోవద్దు, ఎంత అయిందో అంత ఫ్రీగా మనం చేసేద్దాం వైద్యం, అసలు 1 రూపాయి తీసుకోవద్దు ఆవిడ దగ్గర అని చెప్పగానే ఇప్పుడు ఎంతో సంతోషంగా వచ్చి ఆవిడ లేపి, నువ్వేం డబ్బులు కట్టక్కర్లేదు, డాక్టర్ గారు ఇలా చేశారని, నా దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడమ్మా, నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. అప్పుడు చెప్పిందంట అక్క, అమ్మ చూడడానికి నీ సెటప్ నీ గెటప్ పెద్దగా బాగలేదు కానీ లోపల మాత్రం నీ సెటప్ చాలా బలమైందని చెప్పిందంట. ఏంటంట, నీ హృదయంలో సెటప్ చాలా బలమైంది, పైకి మాత్రం నువ్వేం అందంగా కనపడతలేదు నాకు, నువ్వు ఎక్కడ కూడా. అప్పుడు అంటే, నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. అది విశ్వాసం. అటువంటి పట్టుదల మన ప్రార్థనా జీవితంలో కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు.